గుడ్ మార్నింగ్ అందరికీ. సిపి గేట్కి సంబంధించి ఫస్ట్ పేజ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది. ఆ వీడియో ఎట్లా పెట్టాలని చెప్పేసి నిన్న క్లారిటీగా పెట్టినా చూడండి, ఓకేనా. నిన్ననే అప్లోడ్ చేసిన ఆ వీడియో మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి చెక్ చేయండి. నిన్న వీడియో చూడండి, చూసి మీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోరు, ఓకేనా. ఆగస్టు 31 లాస్ట్ డేట్ ఉన్నది కదా, మీరు కొంచెం మిస్టేక్స్ ఏం లేకుండా చేసుకోరు. ఇక్కడ డౌట్ చాలామంది అడిగిన డౌట్ ఏంటంటే, మనకి 2 సబ్జెక్టులు లేదా 3 సబ్జెక్టులు మేము అప్లై చేసినాము, మేము ఇప్పుడు సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో ఎట్లా చేసుకోవాలని అడుగుతున్నారు. సెపరేట్గా దేని దానికే వేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఏ ఇంగ్లీష్ రాసిన, ఎంఏ తెలుగు రాసిన, 2 సబ్జెక్టులు రాసిన, 2 ర్యాంక్ కార్డులు ఉన్నాయి నా దగ్గర. సో సిపి గేట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో మనం సిపి గేట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వెబ్ ఆప్షన్స్లో సిపి గేట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎక్కడ లింక్ ఉంటుంది అంటే, సిపి గేట్ అని సెర్చ్ చేయరి, అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయరి, చేసిన తర్వాత అక్కడనే అడ్మిషన్స్ అని లింక్ ఉంటుంది, అది క్లిక్ చేయరి. క్లిక్ చేస్తే మనకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో ఆడ రైట్ సైడ్లో ఉంటుంది మనకి, ఓకేనా, లాగిన్ కానీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లాగిన్ అని, అక్కడనే మనం లాగిన్ కావాలి. సో మీరు మీ దగ్గర 2 సబ్జెక్టులు ఉంటే 2 సబ్జెక్టులకు సంబంధించి సెపరేట్గా లాగిన్ కావాలి, సెపరేట్గా డబ్బులు కట్టాలి, దానికి సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి. సో ఇది కంపల్సరీ చెప్తున్నా, ఓకేనా. ఒకటే రిజిస్ట్రేషన్లో మల్టిపుల్ సబ్జెక్ట్స్ పెట్టరాదు. ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ రాసిన అంటే ఎంఏ ఇంగ్లీష్కి సెపరేట్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, సెపరేట్ ర్యాంక్ ఉంటుంది. సో నేను ఎంఏ ఇంగ్లీష్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి, ర్యాంక్ ఎంటర్ చేసి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి, లాగిన్ అయ్యి దానికి రిజిస్ట్రేషన్ ఫీజు డబ్బులు కట్టి సర్టిఫికెట్లని స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే అయిపోతుంది. అది మళ్ళీ మొత్తం క్లోజ్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఇప్పుడు వేరే సబ్జెక్ట్, ఇప్పుడు ఎంఏ తెలుగు రాసిన అనుకో, మళ్ళీ దాని హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి, దాని ర్యాంక్ ఎంటర్ చేసి, మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి, లాగిన్ అయ్యి డబ్బులు కట్టి మళ్ళీ సర్టిఫికెట్స్ అన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేస్తా. ఇట్లా మీరు 2 సబ్జెక్టులు వస్తే 2, 3 సబ్జెక్టులు వస్తే 3, 4 సబ్జెక్టులు వస్తే 4 సెపరేట్గా మీరు మీ హాల్ టికెట్ నెంబర్లు ర్యాంకులతోటి లాగిన్ కావాలి, ఫీజు కట్టాలి, సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాలి. మళ్ళీ ఇంకో సబ్జెక్టు లాగిన్ కావాలి, ఫీజు కట్టాలి, సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాలి. దానికి అండ్ చెక్ చేస్తూ ఉండాలి. సబ్మిట్ అయిపోయిన తర్వాత దానికి చెక్ చేస్తూ ఉండాలి, అప్రూవ్ అయ్యేంత వరకు చెక్ చేస్తూ ఉండాలి. దానికి క్లియర్ కదా, ఓకే. వెబ్ ఆప్షన్స్ కూడా 2 సబ్జెక్టులు అయితే 2 సబ్జెక్టులు, 3 సబ్జెక్టులు అయితే 3 సబ్జెక్టులు, దానికి వెబ్ ఆప్షన్స్ పెట్టొస్తుంది. అలాట్మెంట్ అయిన తర్వాత మీకు ఒకవేళ 2 సబ్జెక్ట్స్ వెబ్ ఆప్షన్స్ పెడితే 2 సబ్జెక్టులు కూడా అలాట్మెంట్ అవుతాయి. అప్పుడు అలాట్మెంట్ అయిన తర్వాత ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని అందులో జాయిన్ అయిపోవాలి. 2 సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకొని ఉండదు. ఇప్పుడు కొంతమంది 3 సబ్జెక్టులు కూడా పెడతారు. సో 3 సబ్జెక్టులు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సెపరేట్గా చేసి 3 సబ్జెక్టులు వెబ్ ఆప్షన్స్ పెట్టి 3 సబ్జెక్టులు అలాట్మెంట్ అయిన తర్వాత అప్పుడు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. క్లియర్ కదా. ఇది చాలామంది డౌట్ అడుగుతున్నారు దీనికి సంబంధించింది. సో అందుకే ఒక క్లారిటీ ఇస్తున్నా. క్లియర్ కదా. ఇంకేమైనా పర్టికులర్గా సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టుర్రి, నేనే రిప్లై ఇస్తా. మీకు సంబంధించి ఎట్లా అంటే, టీసీ బోనఫైళ్ళు డిగ్రీ నుంచి తీసుకోరు. టీసీ బోనఫైల్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. డిగ్రీ టీసీ ఎందుకు ఇయ్యరు? సెమిస్టర్లు అయిపోయినాయి కదా. బోనఫైల్ ఎందుకు, డిగ్రీ బోనఫైల్ ఎందుకు ఇయ్యరు? సెమిస్టరే అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. ఒక 10 మంది 20 మంది స్టూడెంట్స్ పోయి అడగండి, టీసీ తీసుకోరు కాలేజ్ నుంచి. టీసీ లేకపోతే మీకే ఇబ్బంది అవుతుంది. టీసీ ఉండాలి కంపల్సరీ. ఒకవేళ టీసీ లేదు అని లాస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు కస్టోడియన్ సర్టిఫికేట్ కాలేజ్ వాళ్ళు ఇస్తారు, టీసీ మా దగ్గరనే ఉంది అని చెప్పేసి. ఇన్కమ్ లేటెస్ట్ ఉండాలి, 2026లో తీసుకుని ఇన్కమ్ ఉండాలి. అది కూడా చెప్పిన. ఇన్కమ్ సర్టిఫికేట్ మస్తు మంది తీసుకోలేరు. ఎందుకు తీసుకోలేరు? ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తారు అన్న, ఇప్పుడు పోయి ఇన్కమ్ అప్లై చేస్తే వస్తుందా? క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ వాళ్ళకి కేటగరైజేషన్ జరిగింది, ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని చెప్పేసి. కొత్త క్యాస్ట్ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్లో ఎస్సీ గ్రూప్ 2 నా, గ్రూప్ 1 నా, గ్రూప్ 3 అని మెన్షన్ చేసి ఉండాలి. లేటెస్ట్ క్యాస్ట్ తీసుకోమని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది తీసుకోలేరు. ఎందుకు డిలే చేసుకుంటారు? రెగ్యులర్గా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, అన్ని సెమ్లు క్లియర్ చేసుకున్న వాళ్ళు ఫస్ట్ పేజ్లో పార్టిసిపేషన్ చెయ్యుర్రి. ఒకవేళ ఫస్ట్ పేజ్ మిస్ అయితే మీకే ప్రాబ్లం అవుతుంది, అనుకున్న సీట్ రాదు. ఉన్న సర్టిఫికేట్లతోటి మంచిగా స్కాన్ చేసి సబ్మిట్ చేసుకోరి డాక్యుమెంట్స్ అన్ని. అర్థమైందా? సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ లోగో అనిపిస్తుంది కదా, ప్లేస్టోర్లోకి వెళ్ళి క్యాంపస్ స్టూడెంట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయరి. అక్కడ యూజ్ అనేది మెథడ్ ఉంటుంది, అది క్లిక్ చేసుకొని లోపల ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. సిపి గేట్ గైడెన్స్ కోర్స్ అని ఉంటుంది. మీరు అక్కడ పేమెంట్ చేసి తీసుకున్నట్టయితే అక్కడ పర్సనల్ ఛార్జ్ చేయొచ్చు, నాతోటి మెసేజ్ చేస్తే నేనే రిప్లై ఇస్తాను. డన్. అండ్ కాలేజెస్ లిస్ట్ కూడా అన్ని పీడిఎఫ్లు అక్కడ ఉన్నాయి. అన్ని యూనివర్సిటీస్కి సంబంధించిన అన్ని కోర్సెస్కి సంబంధించిన కాలేజెస్ లిస్ట్, వెబ్ ఆప్షన్స్ సెప్టెంబర్ 8, 9, 10 ఉన్నాయి కాబట్టి చెప్తున్నా, ఓకేనా. అండ్ మీరు అదే వెబ్సైట్లో చెక్ చేసుకోవాలండి. ఎట్లా చెక్ చేసుకోవాలంటే, మీ సేవకి అప్లై చేసినావు కదా, నెట్ సెంటర్కి అప్లై చేసినావు కదా, చేసినప్పుడు ఎట్లా చెక్ చేసుకుంటావు? నీ ఫోన్లోనే చెక్ చేసుకోవాలి. సిపి గేట్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, అడ్మిషన్స్ లింక్ క్లిక్ చేయాలి, మీ హాల్ టికెట్ నెంబరు అది ఏమైతే ర్యాంక్ ఉందో అది ఎంటర్ చేసి, ఆ మీ సేవలో వేసుకుంటే పాస్వర్డ్ పెడతారు కదా, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. అక్కడ అప్రూవ్ అయిందా కాలేదా చెక్ చేసుకోవాలి. ఇది కూడా చాలామంది తెలియట్లేదు. ఏ వెబ్సైట్లో మీరు అప్లై చేసారు మీ సేవలో మీకు తెలియదా? సిపి గేట్ వెబ్సైట్, అందులోనే మీరు లాగిన్ కావాలి. పాస్వర్డ్ అడగాలి మీ సేవ అతను ఏం క్రియేట్ చేసిండో. ఒకవేళ తెలియకపోతే ఫర్గెట్ ఆప్షన్ ఉంటుంది, ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే మీకు కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఉంటుంది, లాగిన్ కావాలి సిపి గేట్ అఫీషియల్ వెబ్సైట్లోనే. అర్థమైందా? సిపి గేట్ అఫీషియల్ వెబ్సైట్లోనే అడ్మిషన్ లింక్ ఉంటుంది. మీరు ఏదైతే ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నారో ఆ వెబ్సైట్లో పైన లింక్ ఉంటుంది, అడ్మిషన్ లింక్.
అది క్లిక్ చేస్తే మనకు పేస్ 1కి సంబంధించిన లింక్ ఓపెన్ అవుతుంది, అఫీషియల్ వెబ్సైట్ సిపికేట్కి సంబంధించింది. సో లేట్ చేసుకోకూరి, డిలే చేసుకోకూరి, తొందర సర్టిఫికేట్ సబ్మిట్ చేసుకోరి. డౌట్ ఏమైనా ఉంటే కింద కామెంట్ పెట్టి అందరికీ రిప్లై ఇస్తా. ఓకేనా? ఆల్ ది బెస్ట్ మరి, బాయ్.